ప్రపంచం మొత్తం క్వాంటం సైన్స్ ఆధారంగా ముందుకు సాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ కూడా అదే దిశగా అడుగులు వేస్తోందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, కార్లు, లేజర్లు, ఎంఆర్ఐ స్కాన్లు వంటి ఆధునిక సాంకేతికతలన్నీ క్వాంటం ఫిజిక్స్ ఫలితమేనని ఆయన వివరించారు. ఈ నేపథ్యంలో అమరావతిలో అమరావతి క్వాంటం వ్యాలీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం రీసెర్చ్ రంగాల్లో ప్రపంచానికి మార్గనిర్దేశం చేసే కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. క్వాంటం సైన్స్లో నోబెల్ ప్రైజ్ సాధించడం సులభం కాదని కొందరు విమర్శలు చేసినా, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి ఆలోచనలే ప్రపంచ స్థాయి ఫలితాలను ఇస్తాయి అని పేర్కొంటూ ఏపీ యువ శాస్త్రవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తులో క్వాంటం టెక్నాలజీలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోనున్నాయని, ఆ మార్పులకు అమరావతి కేంద్రబిందువుగా మారాలని ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.